నమస్కారం కేసీ వార్తలకు స్వాగతం ఈరోజు వార్తల ముఖ్యాంశాలు కూటమి విజేత నాదెండ్ల మనోహర్కు ఘన స్వాగతం పలికిన తెనాలి నియోజకవర్గ ప్రజలు అభిమానులు ప్రజాస్వామ్యంలో ఓటర్ తీర్పును స్వాగతిస్తున్న మాజీ శాసనసభ్యులు అనాబత్తుల శివకుమార్ కూటమి విజయంతో భారతీయ జనతా పార్టీ శ్రేణుల సంబరాలు పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత విద్యార్థుల్లో అవగాహన పెంచాలన్న ఎంఈఓ జైన్ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యునిగా భారీ మెజార్టీతో గెలుపొందిన నాదెండ్ల మనోహర్ గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కౌంటింగ్ కేంద్రం నుండి మంగళవారం సాయంత్రం తెనాలి పట్టణాన్ని చేరుకుంటున్న క్రమంలో తెనాలి మండల గ్రామాలను అట్టి తెనాలి పట్టణంలోనూ జనసేన పార్టీ శ్రేణులు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిశాక తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా గెలుపొందిన నాదెండ్ల మనోహర్ తమ అభిమాన పార్టీ శ్రేణులతో నాయకులతో కలిసి తెనాలి చేరుకునే క్రమంలో ఆయనకు నియోజకవర్గంలో వివిధ కూడళ్లలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఆవుపేట, కాజీపేట, కొలకలూరు, నందివేలు మీదుగా ఆయన తెనాలికి చేరుకున్నారు. ప్రతి కూడల్లోనూ నాదెండ్ల మనోహర్కు ప్రజలు అభిమానులు నీరాజనాలు పలికారు. తెనాలి పట్టణంలో అడుగడుగున అభిమానులు స్వాగతించిన తీరుకు మనోహర్ అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. మార్కెట్ వంతెన సెంటర్ వహాబ్ చౌకుల్లో భారీ సైజులో నాదెండ్ల మనోహర్ కటౌట్స్ ఏర్పాటు చేసిన అభిమానులు ఉప్పొంగిన ఉత్సాహంతో ఆయనకు స్వాగతించారు. అదేవిధంగా జనసేన కూటమి కార్యాలయం వద్ద అభిమానులు భారీగా బాణాసంచా కాల్చి తమ నాయకులకు ఘన స్వాగతం పలికారు. అభిమానుల ఆనందానికి అనుగుణంగా ఎమ్మెల్యే మనోహర్ చిరుమందహాసంతో అభివాదం చేసుకుంటూ తమ కృతజ్ఞతలు చాటుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ అనూహ్య విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజలకు కూటమి శ్రేణులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చారు. అహంకారంతో దుర్మార్గంగా కేవలం వాళ్ళ స్వార్థాల కోసం పరిపాలించి 5 సంవత్సరాలు సామాన్యుల్ని కనివినీరని రీతిలో ఇబ్బంది పెట్టిన ఈ ప్రభుత్వం ఈ విధంగా ఇంటికి వెళ్ళడం నిజంగా మనం ప్రజలకి మనస్ఫూర్తిగా ఎంతో పెద్ద మనసుతోటి మనం అభినందించాలి. కేవలం వీళ్ళు సంక్షేమం చేస్తున్నాం బటన్ నొక్కుతున్నాం అని చెప్పి మభ్యపెట్టి 5 సంవత్సరాలు కాలయాపన చేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసి ఎక్కడ కూడా అభివృద్ధికి జరగకుండా కనీసం మౌలిక సదుపాయాలు ప్రజలకి కల్పించకుండా 7 లక్షల కోట్ల రూపాయలు వృధా చేసి ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా నాశనం చేశారు. అటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రభుత్వాన్ని ఈరోజు ఒక అద్భుతమైన ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారిని కలుపుకొని నరేంద్ర మోడీ గారిని కలుపుకొని ఒక కూటమి ఏర్పాటు చేసి ప్రతిపక్ష ఓటు చీలనివ్వను అనే ఒక నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంచలనంగా అందరం కలిసి పోరాడితే బాగుంటుంది, ప్రజలు అదే కోరుకుంటున్నారని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆలోచనతో నిలబడ్డారో దానికి ప్రజలు ఈరోజు నిండు మనసుతోటి ఆశీర్వదించారు. మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు అభినందించి ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ పర్యటన జరుగుతున్న సందర్భంగా సామాన్యులు ఎదుర్కొన్న సమస్యలు, వాళ్ళ కష్టాలు అర్థమయ్యే విధంగా మమ్మల్ని అందరినీ కూడా ముందు నెట్టారు. తెనాలి నియోజకవర్గంలో ఈ విధంగా ప్రజలు స్పందించారంటే అసలు ఊహించలేము. కనీవినెరుగని రీతిలో సుమారు 50,000 ఓట్ల మెజారిటీ ఇచ్చారంటే ఏ విధంగా మీరు పరిపాలించారో మీకే తెలియాలి. ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడ్డారు మీ పరిపాలన వల్ల. అతి త్వరగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని వేచి చూశారు. సమయం వచ్చినప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో నిజంగా రాజకీయాలంటే ఈ విధంగా ఉంటాయని చూపించే విధంగా ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చి మనలందరినీ కూడా
ఈ వ్యవస్థ పైన నమ్మకం తీసుకొచ్చే విధంగా ప్రజలు నిలబడ్డారు. కూటమి తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున నేను మాటిస్తున్నాను, నిజాయితీగా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాం. ఈ వ్యవస్థని మరొకసారి చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా, ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా, రైతులకు అన్ని విధాలుగా మేము సౌకర్యాలు కల్పించే విధంగా, పేదరికంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా సంక్షేమం చేసుకుంటూ చక్కటి పరిపాలన అందిస్తాం. చంద్రబాబు నాయుడు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారి వర్తమాన ఆలోచనలు, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఈ మూడు కలిసి రాబోయే రోజుల్లో మన ప్రాంతానికి మరొకసారి పూర్వవైభవం తీసుకొచ్చేటట్టు పునరంకితమై మనస్ఫూర్తిగా ఓటర్ మహాశయులందరికీ ఇంత అద్భుతమైన తీర్పు ఇచ్చినందుకు, ప్రజాస్వామ్యం నిలబెట్టినందుకు, మన రాజకీయాలు మన రాష్ట్రాన్ని ఆ తీర్పు ఇచ్చినందుకు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలనకు ప్రజలు ఓటు ద్వారా సరైన సమాధానం చెప్పారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ నాయకులు కోట విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ లీగల్ సెల్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది మధ్య మల్లికార్జునరావు మాట్లాడుతూ కూటమి విజయంలో ప్రధానంగా తెనాలి అసెంబ్లీ, గుంటూరు పార్లమెంటు సభ్యులు విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ లీగల్ సెల్ తరపున తమ వంతుగా సహకారం అందిస్తామని అన్నారు. మరో సీనియర్ న్యాయవాది తాడిపోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనతో విసుగుపోయిన ప్రజలకు అండగా నిలిచి రాజీ లేని ప్రజా పోరాటాలు చేశారని అన్నారు. ఇదే క్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పొత్తుతో పాటు భారతీయ జనతా పార్టీ తోడ్పాటుతో రాష్ట్రంలో మంచి పరిపాలన ఏర్పడిందని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజున యావత్ ప్రపంచంలోని తెలుగు ప్రజలందరికీ కూడా ఒక శుభదినం. 5 సంవత్సరాల చికటపాలనకి అంతమొందించి వెలుగులు జిమ్మే ఒక చంద్రోదయాన్ని ఆంధ్రప్రదేశ్కి అందించిన తెలుగు ప్రజలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. తెనాలికి సంబంధించి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి మరి గౌరవనీయులు మాజీ స్పీకర్ అయిన నాదెండ్ల మనోహర్ గారు 48,112 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ఈ రాష్ట్రంలో మరి విజయ ఢంకా మోగించింది కూటమి. స్టార్టింగ్లో 2019లో ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి మొన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే వరకు కూడా వాళ్ళు చేసిన అరాచకాలను ప్రజలందరూ కూడా గమనించారు. వాళ్ళు ఏం చేశారు, ప్రజలకి ఏమి చేయలేదు, ఏమి దోచుకున్నారు, ఏమి దాచుకున్నారు, ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా వాళ్ళు గమనించి పరిశీలించే ఇప్పుడు ఈ రకమైన మెజార్టీతో మనని గెలిపించడం జరిగింది. మరి ప్రజలందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. చక్కని పరిపాలన మరి చంద్రబాబు నాయుడు గారు అందిస్తారనే విషయం అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే చంద్రబాబు అంటేనే CHANDRA, ఆయన పేరులోనే ఆంధ్ర ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ఒక్కరే పరిపాలించగలరు, ఆయన ఒక్కరే చేయగలరు. ఏదన్నా చేయాలి అంటే కనుక అట్లాగే మరి కోట్ల రూపాయల సంపాదనకుని పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే నారా లోకేష్ గారు పట్టుదలతో ఉండి వీళ్ళందరి సమక్షంలో వీళ్ళందరి కష్టంతో కూడా ఈ గెలుపుని కూడా సాధించడం జరిగింది. వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. తెనాలి లీగల్ సెల్ కమిటీ తరఫున తెనాలి కాన్స్టిట్యున్సీలో ప్రజలందరికీ కానీ, లేకపోతే తెనాలి ప్రజల్లో ఉన్న జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ మా యొక్క సహాయ సహకారాలు 5 సంవత్సరాలు ఉంటాయని చెప్పని మేము మనస్ఫూర్తిగా తెలుపుతున్నాము. మా నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు అహర్నిశలు నిద్రాహారాలు మాని ఎన్నో కష్టాలు భరించి ప్రజలకి అంకితభావంతో ప్రజలకు దగ్గరగా ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని అవిశ్రాంతంగా పోరాటం చేసి పవన్ కళ్యాణ్ గారి యొక్క భాగస్వామ్యంతో ఈ రోజున ఇంతటి గొప్ప విజయాన్ని సాధించడం అనేది చాలా చాలా అభినందనీయం. ఆ యొక్క సంతోషాన్ని ప్రజలందరితో పాటు మేము కూడా పాలు పంచుకుంటున్నాము. మరి ఇక రాబోయేటువంటి ముందు కాలంలో అంతా మంచి జరగాలని, మరలా రాష్ట్రం గతంలో లాగా సుభిక్షంగా ఉండాలని, సామాన్య మానవుడు కూడా గుండె మీద చేసుకొని హాయిగా జీవించేటువంటి పరిస్థితులు మరలా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో మనం చూస్తామని మరొక్కసారి మన అభ్యర్థులైనటువంటి మనోహర్ గారికి, చంద్రశేఖర్ గారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను.
తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో భారీ మెజార్టీతో విజయం సాధించిన నేపథ్యంలోనూ అట్లే తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలోనూ ఉమ్మడి కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందిన నేపథ్యంలో తెనాలి పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంబరాలంటేలా తమ సంబరాలు నిర్వహించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్లో ఓటర్ల తీర్పు అనూహ్యంగా కూటమి భారీ విజయానికి దోహదపడిన క్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాణాసంచాన్ని కాల్చి భారీ కేకును కట్ చేసి సంబరాలను ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు మహమ్మద్ కుద్దూష్ మాట్లాడుతూ ప్రజా తీర్పు కూటమి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో స్వర్ణయుగం ప్రారంభం కానుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తాడిపల్లి హరిప్రసాద్, ఈదర వెంకట పూర్ణచంద్, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, జొన్నాదుల మహేష్, దివి అనిత, సోపాటి కిరణ్, మల్లవరపు విజయ్, బి ప్రసాద్, అశోక్, కె కిషోర్ తదితరులు పాల్గొనగా తదితర నాయకులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని గౌరవించాలి, రూల్ ఆఫ్ లా నడవాలి, అందరినీ సమానంగా చూడాలి, రాక్షసన పరిపాలన కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరగాలి, సామాన్యుడు, రైతు, శ్రామికుడు అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలంటే మళ్ళీ కూటమి అభ్యర్థులు గెలుపుతోనే ఈ రాష్ట్రంలో ప్రజారాజ్యం సాధ్యమైందనే ఉద్దేశంతో మీరందరూ ఇచ్చినటువంటి ఈ యొక్క ఘనమైన విజయానికి పేరున అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి, నేటితో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఇంత ఘోరమైన పరాజయం ప్రజలు అందించినా కానీ నీతోనే ఏదో సంక్షేమ వారమైనట్టు నువ్వు ఇందాక మాట్లాడిన మాటలు నీవు కాదు, మీ నాయన కంటే కూడా ముందే ఈ రాష్ట్రంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ వస్తే ఈరోజు ప్రజల్ని దూషించే పరిస్థితికి వస్తున్నావు. నీకు 151 సీట్లు ఇచ్చినప్పుడైతేనేమో తెలుగుదేశం పార్టీ దుష్పరిపాలన కారణంగానే నాకు సీట్లు ఇచ్చారన్నావు. ఇవాళ ప్రజలు ఇచ్చినటువంటి ఈ యొక్క ఫలితాన్ని నువ్వు ఆమోదించకుండా ప్రజలను దూషించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నావు, తప్పు పట్టడానికి ప్రయత్నిస్తావు. నేరుగా ఎవరు ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా నేను ఇంత సంక్షేమం చేస్తే నన్ను ఓడించారు, ప్రజల్ని తప్పు పట్టాలన్నదిలే కానీ సాక్ష్యాలు లేవని చెప్పేసి ప్రజలు నేరుగా మాట్లాడే పరిస్థితికి వస్తే ఏ విధమైన ప్రజా తీర్పును నువ్వు గౌరవిస్తున్నావు? గతంలో చాలామంది ముఖ్యమంత్రులు పరిపాలన ఈ రాష్ట్రంలో ఫలితాలు ఇట్లా తారుమారు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రజా తీర్పును ఆమోదించారు, గౌరవించారు, ఆ విధంగా పరిపాలన సాగించారు తప్పితే నీకు మళ్ళీ ఏది ప్రచారం చేయడం ఈ విధంగా చేయలేదు. ఖచ్చితంగా నిన్ను భవిష్యత్తులో నీ పార్టీకి పుట్టగతులు ఉండవు, నువ్వు ఏ విధమైన కార్యక్రమాలు చేసినా కానీ ఈ విజయం ఇదే దుందుబి సాగిద్ది ఇదే విధంగా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే నవరత్నాల పేరుతో నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని నవగ్రహాల కంటే దారుణాతిదారుణమైనటువంటి శనిగ్రహంలాగా పట్టి నువ్వు పీడించావో ఇవాళ నీకు ఆ సంఖ్యనే ప్రజలు ప్రసాదించారు. నీ నవరత్నాలకి నీ నవరంధ్రాల్లో ఈ 9 సీట్లు పెట్టుకోమని చెప్పారు. మరి అభివృద్ధి కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని, వారి కుటుంబాన్ని, కుటుంబ సభ్యుల్ని మరి నువ్వు ఆ రోజున అసెంబ్లీలో ఏ రకంగా పరాభవం చేశావో దానికి తార్కాణం, దానికి నిదర్శనమే నీకు ఈ ప్రజా తీర్పు. కౌరవ సభలో కౌరవులు ఏ విధంగా ద్రౌపదిని అవమానపరిచారో తరువాత మహాకురుక్షేత్ర సంగ్రామంలో వారికి ఏ గతి పట్టిందో ఇవాళ నీకు అదే గతి పట్టించారు ప్రజలు. ఎక్కడైనా సరే చరిత్ర పునరావృతం అయింది. ఎప్పుడు కూడా చరిత్రలో నిరంకుశత్వానికి చోటు లేదు. నీ నిరంకుశ పాలన ఈ రోజు అంతమైనందుకు ప్రజలందరూ కూడా ఈ రోజున దీపావళి చేసుకుంటూ ఉన్నారు. ఇక నుంచైనా సరే బుద్ధి తెచ్చుకొని కొంతలో కొంతైనా సరే ప్రజాక్షేమం కోసం నువ్వు ఆ పాత్ర పోషిస్తే ప్రజాప్రతినిధిగా నువ్వు గెలిచినట్టున్నావు, కొద్దిగా ఆ విలువను కాపాడుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ తరపున కూడా నిన్ను హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజా సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధిని కూడా కోరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తమ ఓటు ద్వారా సరైన తీర్పునిచ్చారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు పాడిపడ్డ రామకృష్ణ ఎన్డీఏ కూటమి విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బుధవారం తెనాలి గంగానంపేటలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పాడిపడ్డ రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఓటరు తీర్పు కూటమికి అఖండ విజయాన్ని చేకూర్చిందని అన్నారు. తెనాలి శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్కు, గుంటూరు పార్లమెంట్ సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్కు లభించిన మెజార్టీ ప్రజలు మార్పులు కోరుకుంటే ఎంత బలంగా ఉంటుందో తేటతెల్లమైందని అన్నారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు ద్వారా ప్రజలు కోరుకున్న అభివృద్ధి సుసాధ్యం కానుందని అన్నారు. విజేతలకు అభినందనలు తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ కటారి వాసుదేవ నాయుడు, కొత్తపల్లి యోగానంద కిషోర్, యశ్వంత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. నిన్న జూన్ 4వ తారీఖు మనందరం ఎదురు చూసిన ఫలితాలు వచ్చేసినాయి. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో ఎన్డీఏ సర్కార్, అదేవిధంగా దేశంలో కూడా
మూడోసారి ఏదైతే గతంలో జవహర్లాల్ నెహ్రూ గారు 3 సార్లు ప్రధానమంత్రిగా చేశారో ఆ రికార్డుని బద్దలు కొడుతూ నరేంద్ర మోదీ గారు 3వసారి ప్రధానమంత్రిగా అవ్వబోవటం ఇది నిజంగా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి కూడా శుభసూచకంగా భావిస్తూ ఉన్నాం. పాలకులు ఈ రోజుకైనా తెలుసుకోవాల్సిన విధంగా ప్రజలు మనకి ఓటు ద్వారా తీర్పు చెప్పారు. అభివృద్ధి అనేది పక్కన పెట్టి కేవలం ప్రజలకు పథకాల పేర్లతో డబ్బులు ఇస్తే ప్రజలు ఓట్లేస్తారు అని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఈ తీర్పు ఒక చెంపపెట్టు లాంటిది. ఏదైతే ప్రజలకు ఉపయోగపడుతూనే అభివృద్ధిని కూడా తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్తారు అనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని అత్యధిక మెజారిటీతో గెలిపించారు ప్రజలు. కాబట్టి ఈ ప్రజల యొక్క నమ్మకాలు ఒమ్ముపోకుండా ఈ రాష్ట్రానికి రాజధాని అయిన అమరావతి, ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమైనదైన పోలవరం, ఈ రెండూ కూడా పూర్తి చేయడానికి భారతీయ జనతా పార్టీ యొక్క సహకారం సంపూర్ణంగా ఉంటుందని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రజల కలల్ని ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ గారికి కూడా 50,000 మెజారిటీ, దాదాపుగా అత్యధిక మెజారిటీ వాటి వరకు తెనాలిలో ఎవరికి రాలా, ఇంత మెజారిటీ ఇచ్చిన ప్రజలందరి యొక్క ఆశల్ని అభివృద్ధి ద్వారా ముందుకు తీసుకెళ్తారని కూడా కూటమి తరపున మేము తెలియజేస్తూ, కేంద్రంలో ఎన్డీఏ విజయవంతంగా ఎక్కువ సీట్లు రావటం, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఊహించినటువంటి ఫలితాలు రావటం, మన తెనాలి నియోజకవర్గానికి వచ్చే లోపల ఈ మనోహర్ గారు కూడా ఊహించినటువంటి మంచి మెజార్టీతో దగ్గర 50,000 దగ్గర రావడం అంటే ఇది తెనాలిని రికార్డు సృష్టించినట్టు అయింది. దీనికి పూర్తిగా మన తెనాలి నియోజకవర్గంలో కానీ అదేవిధంగా రాష్ట్రంలో కానీ ప్రతి చోట బీజేపీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, అదేవిధంగా జనసేన కార్యకర్తలు కానీ ఒకటే మాట మీద ప్రతి ఒక్కరికి ఎక్కడ చిన్న తేడా కూడా రాకుండా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఒకే మాట మీద మంచి ఇదిగా చేసిన దానికే ఈరోజు ఇంత ఫలితాలు వచ్చినాయి. అదేవిధంగా దీనికి పవన్ కళ్యాణ్ కూడా చాలా కూటమి కోసం చాలా ప్రయత్నం చేసిన దానికి ఆ ఫలితం దక్కింది. మోడీ గారు కూడా ఈ విధంగా కూటమి ఉంటే బాగుంటుందని తగిన సమయంలో మంచి నిర్ణయం తీసుకొని చేసిన దానివల్ల ఈరోజు ఒక రాక్షసుడిని మన రాష్ట్రం నుంచి బయటకు పంపించడం జరిగింది. ఈరోజు బాలు ఎంత గట్టిగా కిందికి కొడతామో అంత పైకి ఎగురుతుంది అన్నట్టుగా మన రాష్ట్రం డెవలప్ అవ్వడానికి కేంద్రంలో మోడీ గారి సలహా, మంచి అనుభవం కలిగిన సీఎం గారు, అదేవిధంగా మన తెనాలి డెవలప్ అవ్వడానికి మంచి అనుభవం కలిగిన మన మనోహర్ గారు ఉండిన దానివల్ల అన్ని రకాల డెవలప్ అవుతుంది కోరుకుంటూ ఈ కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన క్రమంలోనూ అట్లే తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ భారీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో తెనాలి పట్టణంలోని శివాయి చౌక్లో కాళీమాత ఆలయం వద్ద తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో 101 కొబ్బరికాయలను అమ్మవారికి కొట్టి తమ మొక్కులను తీర్చుకున్నారు. మంగళవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో అనూహ్యమైన మెజార్టీతో ఎన్డీఏ కూటమి విజయం సాధించగా గుమ్మడి రమేష్ మిత్రమండలి సభ్యులు కాళీమాత ఆలయం వద్ద 101 టెంకాయలను కొట్టి తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గుమ్మడి రమేష్ మాట్లాడుతూ ప్రజల తీర్పు కోరుకుంటే ఎంత బలంగా ఉంటుందో ఎన్నికల ఫలితాలు విచారణ చేశాయని అన్నారు. తెనాలిలో నాదెండ్ల మనోహర్, గుంటూరు పార్లమెంట్ నుండి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్లు భారీ మెజార్టీతో గెలుపొందడం ఈ విషయాన్ని తేటతెల్లం చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పులివర్తి సుధీర్, కొడాలి సుబ్రహ్మణ్యం, మాదాల కోటేశ్వరరావు, వెనిగళ్ల శివాజీ, అరుసుమల్లి వెంకటేశ్వరరావు, శాఖమూరి సీను, అరుసుమల్లి చంద్రం తదితర భారతీయ జనతా పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గారు అఖండమైన మెజార్టీతో గెలవాలని చెప్పి 101 కొబ్బరికాయ కొడతానని మా అమ్మాయి మొక్కుంది. ఆ మొక్కు తీర్చుకోవడం కోసం అందరూ కూడా అన్ని కూటమి సభ్యులు అందరూ కూడా కార్యకర్తలు అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈనాడు మొక్కు తీర్చుకోవడం జరిగింది. మనోహర్ గారు అత్యంత మెజార్టీతో గెలవడం అందరికీ సంతోషకరంగా ఉంది. ఆయన అభివృద్ధికి చిహ్నమైన మనిషి, అన్ని తరాన్ని బాగా అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి మేమందరం కార్యకర్తలు అందరం కూడా సంతోషంగా ఉన్నాము అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ప్రజాక్షేత్రంలో ఒక సునామీ వచ్చినట్టు మనం చెప్పుకోవాలి. తెనాలి చరిత్రలోనే 48,500 మెజార్టీ అనేది చాలా గొప్ప విషయం. కులాలకు అతీతంగా ఒక పోరాటంగా చేసి మరి ఇంత మెజార్టీ తెచ్చిన మన కులాల మతాలందరికీ ఇక్కడ ఆర్యవైశ్యులు కానివ్వండి, ముస్లిమ్స్లు కానివ్వండి, అన్ని బీసీలు కానివ్వండి, అందరూ ఇక్కడ మార్పు కావాలని కోరుకున్నారు. ఆ మార్పుకు సంకేతికమే ఈ 48,500 ఓట్ల మెజార్టీ అని చెప్పని నేను ముక్కకత్తంతో చెబుతున్నాను. ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజమైన స్వాతంత్రం ఈరోజు వచ్చింది ఏమన్నట్టు రాష్ట్రం మొత్తం
ప్రతి ఇంట్లో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ దుష్ట పరిపాలన ఈ రోజుతో అంతమందించి ఆ కాళీమాత ఆశీస్సులతో రాబోయే రోజులు మనందరికీ సుఖంగా బాగుంటుందని కోరుకుంటూ ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా నరకాసుడు వధ అయింది. ఎంతో ఆనందంగా దీపావళి పండుగ చేసుకుంటాం. సంతోషంగా ప్రతి కుటుంబం ప్రతి మనిషి కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో గడిచిపోయిన 5 ఏళ్లలో ఎన్నో బాధలు అనుభవించారు. ఈ రాష్ట్రం అన్ని విధాలా వెనకబడిపోయింది. పిల్లలకు ఉద్యోగాలు లేవు, అలాగే వ్యాపారాలు లేవు. ప్రతిదీ వ్యవసాయానికి రైతుకి అన్ని విధాల కష్టాలు, ఇలా అన్ని రంగాల్లో కూడా అసమర్థ పాలన అయిపోయింది. దాన్ని పోయిన పాత్రని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మంచి అత్యధిక మెజార్టీతో మళ్ళీ ఈ గవర్నమెంట్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవటం ఇది ఎంతో ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా. ఈ రోజున ఇక్కడ శివాజీ చౌక్ సెంటర్లో మరి ఎంతో కోలాహలంగా అన్ని వార్డులు వాళ్ళు ఇక్కడ కలిశారు. ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటా ఇక్కడ ఉత్సాహంగా అందరూ కూడా కేరింతలు కొడుతూ మరి ఎంతో ఘనంగా ఈ గెలుపు ఆనందాన్ని అందరూ కూడా పంచుకుంటున్నారు. మరి ఇలాంటి గొప్ప అవకాశాన్ని తెనాలి ప్రజలు కలిగించినందుకు తెనాలి ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దేశంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న నేపథ్యంలో తెనాలి పట్ట భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అడపా సంపత్ రాయుడు ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలో శివాజీ చౌక్ లో భారతీయ జనతా పార్టీ శ్రేణులు అంబరాలంటేలా సంబరాలు నిర్వహించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్లో తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి నాదెండ్ల మనోహర్ను, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుండి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ను భారీ మెజార్టీతో గెలిపించిన క్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు తెనాలిలోని శివాజీ చౌక్లో విజయోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. స్వీట్స్ను పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు. టౌన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అడపా సంపత్ రాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోనూ దేశంలోనూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన క్రమంలో రాష్ట్రంలో అభివృద్ధి అనూహ్యంగా జరిగే అవకాశం సుగమమైందని అన్నారు. అసెంబ్లీ కన్వీనర్ కటారి వాసుదేవ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలనకు ఓటర్లు చరమగీతం పాడారని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతదేశంలో యావత్ ప్రజానికానికి కూడా చాలా సంతోషజనకమైన రోజు. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఒక రాక్షస పాలనకు అంతం చేయటం, ఆంధ్ర ప్రజలందరూ కూడా తమ యొక్క మంచి ఆలోచనతో కొత్త ప్రభుత్వానికి నాంది పలకడం, ఆ నాంది పలికే విధానంలో కూడా అసలు భూస్థాపితం చేయాలంటే ఇదే విధంగా చేయడం ఎంతో గొప్పగా చెప్పుకున్నారు. వై నాట్ 175 అని. కానీ అది వై నాట్ 175 అని ప్రతిపక్షానికి అన్న విషయం ఆయన మర్చిపోయి ఉంటాడు. ఎందుకంటే ఆయనకున్న కక్ష సాధింపులో, ఆయనకున్న పడగొట్టడంలో, ఆయనకున్న ఆలోచన విధానంలో, ఆయన మంత్రివర్గకున్న బూతులతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా విసిగి వేరారిపోయి ఈ రోజున వారికి సరైన తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుతో ఈ రాష్ట్రం అంతా కూడా రేపటి రోజున సుభిక్షంగా మంచి సస్యశ్యామలంగా భారతదేశంలోని అగ్రగామి రాష్ట్రంగా పెరగడం కోసం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా సంపూర్ణ సహకారం అందించి ఆ పోలవరం ప్రాజెక్టునే కాదు, ఇక్కడ అమరావతినే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు కూడా ఉపాధి కల్పించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేయడం కోసం ఉమ్మడిగా అంటే ఎన్డీఏ కూటమి పనిచేస్తుందని ఇలాంటి అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరికీ మరియు భారతదేశంలో ఉన్న ఓటర్లందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ సెలవుకుంటున్నాం. భారతదేశం మొత్తం ఈరోజు పండగ రోజుగా జరుపుకుంటున్నది. కారణం ఏమంటే ఈ రాక్షస పరిపాలన నుంచి మన ఆంధ్ర మొత్తం ఈరోజు ఒడ్డున పడతా ఉంది. ఇదివరకు రాక్షస పరిపాలన ఎలా ఉండేదంటానికి మనం 5 ఏళ్ళుగా చూసాము. తర్వాత ప్రపంచంలోనే రాజధాని లేని రాజధాని చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలే చెప్పారు, నువ్వు రాజధాని లేకుండా చేసావు, ప్రతిపక్షంలో కూడా లేకుండా చేస్తాము, ఇది గిన్నీస్ బుక్కి ఎక్కాలని జనం అంతా బుద్ధి చెప్పారు. మన ఆంధ్రాలో రాజధాని కానీ, అలానే పోలవరం ప్రాజెక్టు కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, అదేవిధంగా రోడ్లు కానీ అన్ని 5 ఏళ్లలో మోడీ గారు సలహా మీద చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తప్పకుండా మనోహర్ గారి ఆధ్వర్యంలో తెనాలి కానీ సుభిక్షంగా జరిగి అన్ని ప్రాజెక్టులు జరిగి రికార్డు సృష్టించడానికి జనం ఇచ్చినటువంటి ఒక బలమే కారణం అయితే తెలుపుకుంటూ ఈరోజు అందరూ విజయోత్సవం జరిపించుకుంటాం తెనాల్లో. జగన్ అరాచక పాలనతో విసిగిపోయి మార్పు కోరుకున్న ప్రజలు ఓర్పు వహించి ఓటు ద్వారా తమ తీర్పును ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఇచ్చారని, ఈ విజయం అనూహ్య విజయమని తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. బుధవారం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నాయకులు ఆలోచించాల్సిన అంశం ప్రజాస్వామ్యమని అన్నారు. చేతగాని పాలనతో జగన్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని అన్నారు. ఈ విషయాన్ని మెజార్టీ ప్రజలు తమ ఓటు ద్వారా వ్యక్తం చేశారని మనోహర్ అన్నారు. జగన్ ప్రభుత్వంలో అరాచకాలను ఎదిరించే క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బలంగా నమ్మిన అంశం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని, ఆ దిశగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ
పాలనతో ఏర్పడే కూటమి నాయకుల ఆలోచనలు ఆశయాలు గ్రహించిన ప్రజలు కిరాతకమైన పాలనపై ఓటు ద్వారా వేటు వేశారని అన్నారు. తెనాలి నియోజకవర్గంలో పొత్తు ధర్మాన్ని గౌరవిస్తూ తమ నాయకుల కోసం నిరంతరం శ్రమించిన తెలుగుదేశం నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు తెలుగుదేశం బీజేపీ శ్రేణులకు జనసేన శ్రేణులకు పార్టీ నాయకులకు మనోహర్ ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ద్వారా తెనాలి నియోజకవర్గంలో తనదైన మార్కు పాలనతో గంజాయి విక్రయాలకు చెక్ పెడతామన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో మౌలిక వసతులకు ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. యువత ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యతనిస్తామన్నారు. ఈ సమావేశంలో పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు. నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇచ్చిన తీర్పుని ప్రజలు ఆ విధంగా స్పందించి ఒక ప్రభుత్వం మార్చాలని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రభుత్వాన్ని ఇంటికి పంపించారో మనందరం కూడా గర్వపడాలి. కేవలం రాజకీయ అంశం నుంచే నేను మాట్లాడడం లేదు. పరిపాలన చేతకాక సామాన్యులందరినీ కూడా ఇబ్బంది పెట్టి రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేసి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రజలకి మాత్రం ఏ విధంగా కూడా అండగా నిలబడిన ప్రభుత్వం భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి మనం వైఎస్ఆర్సీపీ పార్టీని చూసాం. ఒక విధంగా చెప్పాలంటే భయపెట్టించే పరిస్థితులు రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తులపైన కూడా తీసుకొచ్చారు. ఎవరు స్వేచ్ఛగా మాట్లాడినా ఇబ్బంది అయిపోతుందనే ఒక ఊహాజనితమైన పరిస్థితి తీసుకొచ్చి భయభ్రాంతులు చేశారు. చిన్న వయసులో కాలేజీ పోయే విద్యార్థులు ప్రభుత్వం పైన ఒక విమర్శ సోషల్ మీడియాలో సరదాగా షేర్ చేసుకుంటే వాళ్ళపైన కేసులు పెట్టి తల్లిదండ్రులు బెదిరించారు. యువత ఎక్కడ కూడా ప్రశ్నించకూడదని చెప్పి ప్రణాళికబద్ధంగా గంజాయిని రాష్ట్ర వ్యాప్తంగా భయంకరంగా పెంచేశారు. ఎవరు మనని ప్రశ్నించలేరు అనే అహంకారంతో వీళ్ళు పరిపాలించారు. కాబట్టి ప్రజలు ఆ రోజు కోసం ఎదురు చూశారు. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దాదాపు 2.5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ వలన రాష్ట్రానికి భయంకర నష్టం జరుగుతోంది, మనందరం కంకణం కట్టుకుని కలిసి ప్రతిపక్ష ఓటు చీలనివ్వకుండా ప్రజల్లోకి మనం కలిసి వెళ్తే ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మనం మాట్లాడదామని చెప్పి ఆయన ఆ రోజున వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ఒక పిలిపించారు. ప్రత్యేకంగా రోడ్ల దుస్థితి, భవన నిర్మాణ కార్మికుల దుస్థితి, కావాలని వీళ్ళు సృష్టించిన ఇసుక కొరత, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం దొరకపోవడం, ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో వీళ్ళు డబ్బులు చెల్లించక వాళ్ళు వైద్య సేవలు మానేయడం, తెలుగు భాషని తుడిచిపెట్టడానికి కోసం వీళ్ళు చేసిన భయంకరమైన ప్రయత్నం, ఇవన్నీ కూడా ఎంతో బాధ కలిగించినాయి. కానీ ఎంతో ఓపికగా ప్రజలు ఎదురు చూశారు, నిలబడ్డారు. ఊహించని విధంగా ఒక చక్కటి తీర్పునిచ్చారు. నేను ప్రత్యేకంగా మన ఓటర్లందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఊహించని విధంగా మీరు గెలిపించారు, అద్భుతమైన మెజారిటీ ఇచ్చారు, మా కూటమిని మీరు ఆశీర్వదించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా మండల స్థాయి కానివ్వండి, పట్టణ స్థాయి కానివ్వండి, వార్డు స్థాయి కానివ్వండి, కౌన్సిలర్లు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, అందరూ కలిసికట్టుగా ఈ విజయం మనం సాధించాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, దుర్మార్గమైన పరిపాలన నుంచి అని చెప్పి వాళ్ళందరూ చేసిన కృషి, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ప్రతిరోజు మాతో పాటు కలిసి ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా కూడా వాళ్ళు కూడా పాల్గొని ఆ సభ విజయవంతం అవడానికి వాళ్ళు చేసిన కృషి మర్చిపోలేని విషయం. వీటన్నిటికన్నా ఇంత దూర ప్రయాణం మేము చేయగలిగాం, ఇంత సుదీర్ఘమైన ప్రయాణం చేయగలిగామంటే ప్రజలు మమ్మల్ని అభినందించారు, ఆశీర్వదించారు, అభిమానించారు. కాబట్టి ఏదో ఇంత భారీ మెజార్టీతో గెలిచిపోయామంటే అది మేము ఎవ్వరం కూడా ఎక్కడ కూడా అహంకారంతో కూడిన విషయంగా మేము భావించాం. ప్రజలు అంత బాధ్యత మా పైన పెట్టారు. తెనాలి ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ విధంగా ఒక మంచి మేనిఫెస్టో ప్రణాళిక సిద్ధం చేశాం. ఎన్నికల ముందు ఆ వాగ్దానాలు చేశాం. ఖచ్చితంగా రహదారుల విషయంలో కానివ్వండి, మంచినీటి సౌకర్యాలు కల్పించడం విషయంలో కానివ్వండి, మున్సిపాలిటీ నుంచి మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో కానివ్వండి, లా అండ్ ఆర్డర్ విషయంలో కానివ్వండి, చాలా బలంగా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసి ప్రతి ఒక్కరికి మంచి జరిగే విధంగా మేము ప్రయత్నిస్తాం. ఎవరైతే ఆ ఓటర్ వచ్చి మమ్మల్ని నిలబడి మా కోసం గంటల సేపు ఆ ఓటు వేశారో
ఆ ఓటర్ మహాశయులందరికీ కూడా, తెనాలి ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, అభినందిస్తున్నారు. మీరు ఇచ్చిన తీర్పు చాలా గొప్పది. రాజకీయ చరిత్ర సృష్టించారు మీరు. మేము వారధులుగా మిగిలాం అంతే తప్ప ఇది మా వల్ల అయిందని మేము అనుకోవడం లేదు. మీరు మమ్మల్ని వెనుకొండి మమ్మల్ని నడిపించారు. రాబోయే రోజుల్లో కూడా ఒక మంచి అభివృద్ధి పందాలు, ప్రతి కార్యక్రమం మనం ఒక పండుగ వాతావరణంలో చేసుకునేటట్టు, కలిసి మెలిసి పార్టీలకు అతీతంగా అందరం కూడా మన ప్రాంతానికి మంచి జరిగే విధంగా కష్టపడి పనిచేద్దాం. యువత కోసం, వారి ఉపాధి అవకాశాల కోసం ఎవరు కూడా ఇక్కడి నుంచి వలసలకి వేరే ప్రాంతాలకు వెళ్లకుండా మన ప్రాంతంలోనే మనం నివసించేటట్టు ఇక్కడ మంచి కార్యక్రమాలు చేసుకోవడానికి మీరందరూ కూడా ఇదే విధంగా ఆశీర్వదించండి, ఇదే విధంగా ప్రోత్సహించండి. మీరు కూడా సలహాలు సూచనలు ఇస్తూ ఉండండి. వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మూర్ఖంగా ప్రవర్తించిన వాళ్ళ కాదు, మీతో పాటు నడిచి మీ సమస్యల కోసం ఏ విధంగా స్పందిస్తే బాగుంటుందో ఆలోచించుకొని ఆ విధంగా నిలబడదాం. కేంద్రంలో కాంగ్రెస్ ఇండియా కూటమికి ఓటర్ల తీర్పు సానుకూలంగా లభించిందని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇండియా కూటమికి లభించిన విజయం పట్ల డాక్టర్ చందు సాంబశివుడు హర్షం వెలిబుచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలను సాధించడంలో కీలకమైన నిర్ణయం తీసుకోగల సమర్థులు చంద్రబాబు నాయుడని కొనియాడారు. ప్రజలు పూర్తి మద్దతు ఇచ్చినందున రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంచి కీలక నిర్ణయానికి కట్టుబడిన ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలని కోరారు. తద్వారా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా బహుళ ప్రయోజనాలు వెలువడతాయన్నారు. ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పొన్నూరు శశిధర్, మండల పార్టీ అధ్యక్షులు కర్లపూడి బుల్లయ్య, శ్రీనివాస్, మాధవరావు, శివకుమార్, షుకూర్ భాషా, శివనారాయణ, షేక్ మాబు, సిహెచ్ అయ్యప్ప, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మేము మా పార్టీ అగ్రనాయకుడు మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారిని చాలా కష్టపడి దేశం మొత్తం భారత జోడో యాత్ర మరియు న్యాయ యాత్ర రెండూ చేసి పార్టీల్ని విచ్ఛిన్నం చేయటం, అలాంటి కార్యక్రమాల వల్ల బీహారు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో తక్కువ అవటం వల్ల మెజారిటీ కొంచెం తక్కువలో జరగడం జరిగింది. ఇంకొక 30 సీట్లు వస్తే కాంగ్రెస్ పార్టీ మా రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అవుతారు, ఎప్పుడైనా అవుతారు. కాంగ్రెస్ పార్టీని అగ్రభాగాన ఉండి కాంగ్రెస్ పార్టీ యొక్క పర్ఫార్మెన్స్ పెంచడానికి కృషి చేసినటువంటి రాహుల్ గాంధీ గారికి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, దేశవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరూ కూడా మేము అభినందనలు తెలుపుతున్నాం. ముందు మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ ఇంతకుముందు 1-2% నుంచి 2019లో ఇప్పుడు 4 నుంచి 5%కి పెరగటం జరిగింది. అది కూడా రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర వల్ల, తర్వాత అన్ని కులాలు మతాలకి కాంగ్రెస్ పార్టీ చేరువలో ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ మంచిది అనేటువంటి భావన వల్ల పర్సంటేజ్ పెరిగింది. మన రాష్ట్రంలో గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం కానీ, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కలిసి అధికారం ఉపయోగించుకోవడం కోసం బీజేపీ కొన్ని సీట్లు ఇచ్చారు. 6 సీట్లు ఇచ్చిన 3 గెలిచారు. వీళ్ళైతే అన్నీ గెలిచారు కానీ ఒకటే తప్పదు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ అనేది ఏంటంటే ఈ విజయం ప్రజల విజయం, ప్రజల కోసం ప్రజాస్వామ్యం పరిరక్షించుకోవటం కోసం, రాష్ట్రానికి హక్కులు సాధించే డెవలప్మెంట్ కోసం, ఆ రాష్ట్రం అభివృద్ధి పొందడానికి ప్రజలు ఇచ్చిన తీర్పు అంటున్నారు. ఎస్, తద్వారా మీరు ఒప్పుకున్నారు రాష్ట్రం అభివృద్ధి కావాలి, ప్రజాస్వామ్యం నిలబడాలి. అలా నిలబడాలంటే మన రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలన్నీ నెరవేర్చాలి. విభజన చట్టంలోని అంశాలు నెరవేర్చాలంటే ముఖ్యంగా మనకి ప్రత్యేక హోదా రావాలి, తర్వాత మనకి ఇక్కడ క్యాపిటల్ రావాలి, రాజధాని రావాలి, స్పెషల్ రైల్వే జోన్ రావాలి, పారిశ్రామికీకరణ జరగాలి, అది చెన్నై వైజాగ్ ఇండస్ట్రియల్ కారిడార్ రావాలి, ఇవన్నీ స్పెషల్ రైల్వే జోన్ రావాలి. ఇవన్నీ రావాలంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యం. 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని నరేంద్ర మోడీ గారు మనకి చెప్ప చూపించాడు తప్పితే ఏమి ఇవ్వాల. అలాంటి నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తారా? భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తారా? మేము ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తాము, హామీలను నెరవేరుస్తామని ఘంటాపథంగా చెప్పేటువంటి రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారా? ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటువంటి
ఎంతకాలం పరిపాలించినా కానీ ఇలా ప్రతిపక్ష నాయకులను జైల్లో వేయకుండా చూసి అందరినీ గౌరవంగా చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారికి సపోర్ట్ చేస్తారా? మిమ్మల్ని 53 రోజులు జైల్లో పెట్టించినటువంటి ఇండైరెక్ట్గా మోడీ గారికి సపోర్ట్ చేస్తారా? ఒకసారి మీరు ఆలోచించుకొని మన రాష్ట్రానికి మేలు జరగాలంటే, మీకు కూడా మేలు జరగాలంటే రాహుల్ గాంధీ గారు కనుక మీరు ఇస్తే యు ఆర్ కింగ్ మేకర్. చంద్రబాబు నాయుడు గారు ఇలా ఇండియాలో కింగ్ మేకర్, అనుమానాలు వితౌట్ ఎనీ డౌట్. నిన్న జరిగిన ఎలక్షన్లో మరి అంతకుముందు 151 సీట్లు తెచ్చుకుని వైనాట్ 175 అంటూ విర్రవీగిన జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చినాయి. మనకు కావాల్సింది ఏంటి? ప్రభుత్వం నడపటం, ప్రభుత్వం ప్రజల మన్నన పొందటం. మనం ఏదో స్కీములు ఇచ్చాము, వాళ్ళని మేము మెచ్చుకున్నాము అని చెప్పి అంటాం కాదు. ఏమైంది మరి? మీరు చేసిన స్కీములు వాళ్ళందరూ ఓట్లు వేయలేదా? 11 సీట్లు వచ్చినాయి అంటే మీకు ఎంత ఇది? మీరు మనసుకి మనన చేసుకోండి. కాపీ చేసి అట్లాగే ఇప్పుడు మాకు బీజేపీకి ఏమో 292, కాంగ్రెస్కి ఏమో 240 సీట్లు వచ్చినాయి రాహుల్ గాంధీ గారికి. అదే కనుక ఇంకొక 30-40 సీట్లు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనకు వచ్చేది. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు అందించిన భారీ విజయం తమపై బాధ్యతను మరింత పెంచిందని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం జువ్వలపాలెం గ్రామంలో నిర్వహించిన విజయోత్సవ సంబరాల్లో అన్నారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం జువ్వలపాలెం గ్రామంలో వేములపల్లి రవికిరణ్ ఆధ్వర్యంలో జరిగిన నక్క ఆనందబాబు గెలుపు సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులతో ఆత్మీయ అభినందన సభలో ఆనందబాబు ముఖ్య అతిథిగా పాల్గొని కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన్ను ఘనంగా సత్కరించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో నక్క ఆనందబాబు మాట్లాడుతూ గడిచిన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లతో అధికారం ఇస్తే అహంకారానికి పోయి రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని అన్నారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి అహంకారానికి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. ఎన్నికల్లో కూటమికి అత్యధిక స్థానాలు ఇచ్చి తమపై ప్రజలు మరింత బాధ్యతను పెంచారని, అందుకు అనుగుణంగా ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సమర్థవంతమైన ప్రజా సంక్షేమ పాలన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజలకు అందిస్తామని ఆనందబాబు తెలియజేశారు. ఎన్నికల్లో సహకరించిన పార్టీ శ్రేణులకు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయనతో పాటు వేములపల్లి రవికిరణ్, మాజీ శాసనసభ్యులు ముమ్మనేని వెంకట సుబ్బయ్య, కొల్లూరు మాజీ ఎంపీపీ డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్, భగవాన్, జనసేన పార్టీ నాయకులు ఓసా రాజేష్, రాఘవరావు, రాహుల్, వివిధ స్థాయిల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మానసిక వ్యాధిగ్రస్తులకి, నియంతలకి ఒళ్ళు బలిసి ప్రవర్తించే వ్యక్తులు, అధికారాన్ని చూసుకొని విర్రవీగేటటువంటి వ్యక్తులకి ప్రజాస్వామ్యంలో మనుగడ సాగించే అవకాశం లేదని చెప్పి ప్రజలు ఇచ్చినటువంటి గొప్ప తీర్పు నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పు. 175 సీట్లకి 164 సీట్లు. 5 ఏళ్ల క్రితం ఇదే జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లతో అధికారం ఇచ్చారు ప్రజలు. అధికారం వచ్చిన తెల్లారి నుంచి చూసాం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిద్రలు లేని రాష్ట్రాల్లో ఎన్ని గడిపారో మాకు తెలుసు. వేల మంది అక్రమ కేసులకు గురై జైళ్లకు పోయినటువంటి సంఘటనలు చూసాం. పోలీసు వాళ్ళు అడ్డగోలుగా వ్యవహరించి లాఠీలు చవి చూపించినటువంటి పరిస్థితి, లాఠీ దెబ్బలు రుచి చూసినటువంటి మా కార్యకర్తలు, వీళ్ళ అమానుషానికి బలైపోయి చనిపోయినటువంటి కార్యకర్తలు వందలాది వేలాది మంది రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినాక ఎప్పుడూ చూడనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 ఏళ్ళు ఎదుర్కొన్నాం. వాటన్నిటికీ ప్రజలే తీర్పిచ్చి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. భరించలేని పరిస్థితుల్లో ఇటువంటి వాడు ప్రజా జీవనానికి, జీవితాలకి పనికిరాడు అని చెప్పి తీర్పిచ్చినటువంటి రోజు నిన్నటి రోజు అని చెప్పి చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పడ్డటువంటి కష్టాలు, 45 ఏళ్ల ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చవి చూడనటువంటి ఇబ్బందులు, రాజకీయంగా ఈ పనికి మాలిన ప్రభుత్వం వ్యక్తిగత దోషంలో, వ్యక్తిగత అవగాహనలో, అవమానాలు, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని నిస్సిగ్గుగా జైలుకు కూడా పంపించి సునకానందం పొందినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న 53 రోజులు కూడా ఈ రాష్ట్రంలో కానీ, పక్క రాష్ట్రాల్లో కానీ, భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో, ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడు చూపించినటువంటి చొరవ, వాళ్ళు చేసినటువంటి ఉద్యమం, వాళ్ళు చూపించినటువంటి త్యాగం మర్చిపోలేనటువంటి సంఘటనలు 53 రోజులు జరిగినాయి కూడా. నిన్నటి జడ్జిమెంట్ డేని సువర్ణాక్షరాలతో ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఉన్నంతకాలం కూడా ఉంటుంది. ఖచ్చితంగా మేము అధికారం వచ్చిందని చెప్పి అహంభావంతో మేము వ్యవహరించాం. కానీ అడ్డగోలుగా వ్యవహరించిన ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా చెబుతున్నాం.
వచ్చిన కోతికి ఏదో కొబ్బరికాయ ఇచ్చిన సామెతగా ఒకసారి పదవి రాగానే ఎంత పనికిమాలితనంగా ప్రవర్తించాడో, ఏ విధంగా పరిపాలన చేశాడో ప్రజలు చూశారు. అటువంటి అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి, రాష్ట్రాన్ని ముందు నడిపించడం, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, సూపర్ 6 కార్యక్రమాలు, మేనిఫెస్టో అమలు, వీటన్నిటిని ప్రధానంగా అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా, వీటితో పాటు భవిష్యత్తు యువతరం గంజాయికి, చీప్ లెక్కలకి బానిస చేశాడు. ఆ వ్యాపారాలు కూడా ముఖ్యమంత్రి చేశాడు నిన్నటిదాకా. నిన్నటి నుంచి ఫుల్ స్టాప్ పెట్టమని అడుగుతా ఉన్నా. మురిగిన కుక్కలన్నీ కూడా వీటితో పాటు జగన్మోహన్ రెడ్డితో పాటు పక్కన చేరి మురిగినటువంటి ప్రతి ఒక్కడు కూడా ఓడిపోయాడు. ఎవడో లేడు ఇవాళ. అది ఒక రాజకీయ పార్టీయే కాదు, ఇక తాళాలు వేసుకునే పరిస్థితి. వైఎస్ఆర్సీపీ అనేది రాజకీయ పార్టీగా ప్రజల్లో ఉంటుందని నేను అనుకోవట్లా. అసలు అసెంబ్లీకి కూడా జగన్మోహన్ రెడ్డి వస్తాడని నేను అనుకోవట్లా. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మా మీద ఇంకా భారం, బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి. ఖచ్చితంగా ఆ దిశగా ప్రజలు ఇచ్చినటువంటి నమ్మకం వమ్ము కాకుండా పరిపాలన ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజారంజకమైనటువంటి పరిపాలన ముందుకు తీసుకెళ్లడంలో మరి మరొకసారి అంకిత భావంతో మరి ప్రతిజ్ఞ చేసి ప్రజలకు అంకితమై పనిచేయడానికి అందరం సిద్ధంగా ఉన్నాం. ఆ దిశగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి ఈ రాష్ట్ర యావత్తు ప్రజానీకానికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రాజకీయాల్లో గెలుపోటములు సర్వసాధారణమని ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ వైఎస్ జగన్ నాయకత్వంలో తెనాలి నియోజకవర్గ శాసనసభ్యునిగా తాను మెరుగైన పరిపాలన అందించాలని, సంక్షేమం ప్రతి పేదవాడి చెంతకు తీసుకెళ్లాలని అన్నారు. తనకు 75,000 మంది ఓటు వేశారని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తలు డేలా పట్టడం ఏమాత్రం సరికాదని ధైర్యంగా ఉండాలని కోరారు. ఖచ్చితంగా లోపం ఎక్కడ జరిగిందని దానిపై పరిశీలన చేస్తామని అన్నారు. ప్రజలతో ఉంటామని, లోపాలను సరిచేసుకుని పార్టీని బలోపేతం చేసుకునే విధంగా కార్యకర్తల మనోధైర్యాన్ని నింపుకుంటూ ముందుకు సాగుతామని శివకుమార్ అన్నారు. ఖచ్చితంగా రాజకీయాల్లో ప్రజా తీర్పును గౌరవించాలని, ప్రజలు అధికార పక్షం పట్ల ఎందుకు వ్యతిరేకత వ్యక్తం చేశారనే విషయం ఎప్పటికీ తమకు అర్థం కావట్లేదని అన్నారు. నియోజకవర్గంలో అర్హత ఉన్న ప్రతి ఇంటికి సంక్షేమాన్ని పంచింది తమ ప్రభుత్వమే అని, రాజకీయ పార్టీలకు ఎజెండా ఉంటుందని, ఎజెండాను అమలు చేసింది తామేనని, ఈ విషయాన్ని తాము ధైర్యంగా చెప్పుకుంటామని అన్నారు. పార్టీ శ్రేణులు నిరుత్సాహపడకుండా ధైర్యం వహించాలని, ఎందుకు ఓడిపోయిన అంశంపై పరిశీలన చేసుకునే దిశగా కలిసి రావాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, తెనాలి శాసనసభ్యుడిగా 5 సంవత్సరాలు నియోజకవర్గంలో ప్రతినిత్యం ప్రజలందరికీ అందుబాటులో ఉండి, నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి సంక్షేమాన్ని, అభివృద్ధిని చేసే గొప్ప అవకాశం జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 5 సంవత్సరాలు పర్ఫెక్ట్గా చేశారు. నిన్న ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చినాక రిజల్ట్స్లో సుమారు 75,000 మంది నన్ను వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా ఓటేసిన ప్రతి కుటుంబానికి, ఓటేసిన ప్రతి వ్యక్తికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. నా వరకు నేను ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా రాజకీయాల్లో ఉన్న రాజకీయ నాయకుడిగా డెఫినెట్గా దాన్ని స్వాగతిస్తాం. సో నాకు ఓటేసిన 75,000 మందికి కొత్తగా చెప్పుకుంటూ, 2 నేను వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరికీ చెప్పేది, దయచేసి మీరు ఎవరు ఎమోషనల్ అవ్వమాకండి. రాజకీయాలు గెలుపు ఓటములు 2 ఉంటాయి. డెఫినెట్గా అనలైజ్ చేస్తాం. అటు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు, ఇటు నియోజకవర్గంలో నేను మనందరం కూర్చొని, వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరం కూర్చొని రాబోయే 4-5 రోజుల తర్వాత అందరం కూర్చొని అనలైజ్ చేద్దాం. నేను ఇక్కడే ఉండేవాడిని. మనం డెఫినెట్గా ఒక 4-5 రోజుల తర్వాత కూర్చొని మొత్తం మనందరం అనలైజ్ చేసి ఆ భవిష్యత్తు కార్యక్రమాన్ని, అలాగే భవిష్యత్తులో ప్రజల పక్షాన నిలబడే విధంగా మళ్ళీ వైఎస్ఆర్ పార్టీని బాగా తీసుకొచ్చేదానికి ఎలా చేయాలి, ఎలా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది డెఫినెట్గా చేద్దామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, చేయకుండా ఎలా డెఫినెట్గా చేస్తాం. చేసినాక నిజంగా చెబుతున్నాను, నేను 100% కాన్ఫిడెంట్గా గుండె మీద చేసుకొని చెబుతున్నాను. శాసనసభ్యుడిగా ఈ 5 సంవత్సరాల్లో నేను సుమారు 1800 నుంచి 1900 కోట్ల రూపాయలు తెనాలి నియోజకవర్గంలో పేదవాడి అకౌంట్లో డబ్బులు వేసాను. చేసింది ఈరోజు వచ్చిన వాళ్ళైనా చూసుకోవచ్చు, రేపు పొద్దున
ఏ ఇంటో ఎంతెంత సంక్షేమం వేసింది చూసుకోవచ్చు. మేము తప్పేముంది దాంట్లో. నేను ఎమ్మెల్యే కాకముందు ఈ తెనాలి నియోజకవర్గంలో సుమారు 20,000 ఉంది ఫంక్షన్. నేను ఎమ్మెల్యే అయినాక ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా దిగిపోతున్న ఈ రోజుకి 37,000 మందికి ఫంక్షన్ వస్తూ ఉంది. నేను ఎమ్మెల్యే కాకముందు ఎమ్మెల్యే అయ్యే నాటికి 2,000 ఫంక్షన్ ఉంది. ఈరోజు నేను దిగిపోయే నాటికి అంటే స్పాన్ ఆఫ్ 5 yearsలో 3,000 ఫంక్షన్. ఏ అవాతాతకు వస్తుందో వికలాంగులకు వస్తుందో డీటెయిల్స్ ఉన్నాయి. సో దీంట్లో తప్పే ఉంది. సో అట్లా ప్రతిదీ ఉంది. అలా ప్రతిదీ ఇవన్నీ నోటి మాటలు కాదు, ఆన్ రికార్డ్స్. ఈరోజు మేము గవర్నమెంట్ పోయింది, కొత్తగా శాసనసభ్యులు అయిన వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు. మేమేంటంటే మేము ప్రాక్టికల్గా ప్రజలకు సంక్షేమం ఇచ్చేదాంట్లో, ప్రజలకు మంచి చేసేదాంట్లో, ప్రజలకు లబ్ధి చేకూర్చేదాంట్లో, ప్రజలకి నివాస స్థలాలు ఇచ్చేదాంట్లో డెఫినెట్గా బాగా చేసాం. సో సరే మేము బాగా చేసినా ఎందుకు ఓడిపోయారు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు డెఫినెట్గా అనలైజ్ చేయాలి. ఎందుకు ఓడిపోయాం అనేది డెఫినెట్గా అనలైజ్ చేస్తాం డెఫినెట్గా చేస్తాం. తెనాలి షరాబ్ బజార్లోని శ్రీ సువజ్జల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమాన్ జన్మదిన వేడుకలు 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్థానిక షరాబ్ బజార్లోని శ్రీ సువజ్జల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమాన్ జన్మదిన వేడుకలు 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం శ్రీ హనుమాన్ గాయత్రి హోమం, 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు, సాయంత్రం స్వామివారికి 1108 లడ్డూల అర్చన కార్యక్రమం నిర్వహించారు. వైదిక క్రతువును వైఖానస పండితులు ఆగమోక్తంగా నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త ములుకుట్ల విశ్వనాథ శర్మ సుందరకాండ ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు విశేషంగా పాల్గొని శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ గావించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అవుతూ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వార్షిక హనుమాన్ జన్మదిన వేడుకల్లో భాగంగా జూన్ 11వ తేదీ వరకు వార్షిక హనుమాన్ జన్మదిన వేడుకలు 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. అలాగే ప్రతిరోజు 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ, స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకోవాలని కోరారు. ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలలో భక్తులు విశేషంగా పాల్గొని ఆంజనేయ స్వామిని దర్శించుకుని స్వామి కృపకు పాత్రులు కావాలని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, నిఖిల్ శాండిల్య, కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సంకీర్తన సేవా సమితి సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, ఉప్పల వరదరాజులు, మడుపల్లి చంద్రశేఖర్, ఆర్ సురేష్, ఎం వెంకటేష్, బి లీలాప్రసాద్, గోలి సోమశేఖర్, సంకీర్తన బృందం సభ్యులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో షరాబ్ బజార్ నందు వేయించేసినటువంటి సువజ్జల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమత్ జయంతి మహోత్సవాల సందర్భంగా 4వ రోజు ఈ రోజున 1108 లడ్లతో శ్రీ స్వామివారికి పూజా కార్యక్రమాలు అర్చన జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందే కోరుతున్నాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా 11వ తారీఖు వరకు కూడా నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఏదో ఒక పాల పశువులతో పూజా కార్యక్రమాలు, పొద్దునపూట హోమములు, సాయంత్రం పూట పురాణ కాలక్షేమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అంత భయాన్ని కలిగేటువంటి ఆ స్వామి బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అయాజ్యం తెనాలి నియోజకవర్గంలో కూటమి విజయానికి ముస్లిం మైనార్టీ నాయకులు కీలకంగా పనిచేశారని, అందరి భాగస్వామ్యంతో జగన్ ప్రభుత్వాన్ని ఓటర్లు ఇంటికి పంపారని ముస్లిం మైనార్టీ నాయకులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. స్థానిక బురిపాలెం రోడ్లోని జామియా మసీద్ వద్ద రాష్ట్ర ఇమానియా మజ్లిస్ నాయకుల ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. స్వీట్లు పంచుకున్నారు. ముస్లిం మత పెద్ద మౌలానా మసూద్ మాట్లాడుతూ గుంటూరు పార్లమెంటు నుండి కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్కు భారీ మెజార్టీ వెనుక 7 నియోజకవర్గాల్లోని ముస్లిం మైనార్టీల తోడ్పాటు కూడా ఉందన్నారు. కమిటీ అధ్యక్షులు షేక్ ఫరీద్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి అనూహ్య విజయం వెనుక అన్ని వర్గాల ప్రజలతో ముస్లిం మైనార్టీల భాగస్వామ్యం ఉందన్నారు. ఈ సంబరాలలో టీడీపీ మైనార్టీ నాయకులు షేక్ నసీం, షరీఫ్, ఖాజా మొహిద్దీన్ తదితర సభ్యులు పాల్గొన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించింది. దాదాపు 164 నియోజకవర్గాల్లో మంచి మెజారిటీతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయటం, ఈ ప్రభుత్వంలో భాగస్వాములుగా అత్యంత మెజారిటీతో ముస్లింలు కూడా పాల్గొని ఓటు వేసి ఈ మెజారిటీలో మేము కూడా భాగస్వాములైనందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వం మాకు తీవ్రమైన అన్యాయం చేసింది. దుల్హన్ పథకం కానీ, ఇస్లామీ బ్యాంకు కానీ, మైనార్టీ కార్పొరేషన్ లోన్లు కానీ, వక్ఫ్ బోర్డు ఆస్తులు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మహిళలకైతే మద్యపాన నిషేధం అన్నారు. కరెంటు బిల్లులకి బాధుడే అని చెప్పేసి ఈయన వచ్చిన కాడ నుంచి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి బాధుడే అయిపోయింది. 200 వచ్చే బిల్లు 1000 రూపాయలు అయిపోయింది. ఇలా మధ్యతరగతి కుటుంబాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు తీవ్రమైన నష్టం చూశారు. అలాగే ఇసుక ఆపేసిన తర్వాత రోజువారీ పనిచేసే కూలీలు కూడా చాలా నష్టపోయారు, చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళు రోజు 500 తీసుకుంటే కానీ వాళ్ళ దినచర్య గడవదు. అలాంటిది 2 సంవత్సరాల దాకా వాళ్ళకి పనులు లేకుండా చేశారు. ఇట అన్ని వర్గాల్లో కూడా తీవ్రమైన నష్టం జరిగింది. ఇప్పుడు ఒకటే జరిగింది కూటమికి. అక్కడ కూటమి ఏర్పడితే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, బీసీలు, అణగారిన వర్గాలు అందరూ కూటమిగా ఏర్పడి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఎంపీ గారిని గెలిపించినందుకు, అలాగే తెనాలి నాదెళ్ల మనోహర్ గెలుపు కోసం ఆలపాటి రాజా గారు ఎంతో కృషి చేశారు. వన్ సైడ్గా ఇక్కడ ఓటేసి దాదాపు 50,000 మెజారిటీ, 48,000 మెజారిటీతో నాదెళ్ల మనోహర్ గారిని గెలిపించడంలో ముస్లింల పాత్ర ఎంతో ఉంది. మన కూటమికి చంద్రబాబు గారిని సీఎం చేయాలనే లక్ష్యమే తప్పితే ఆ పార్టీ కలిసింది ఈ పార్టీ కలిసిందని తెలీదు. గత ప్రభుత్వంలో మాకు ఏ రకమైన న్యాయం జరిగిందో చంద్రబాబు హయాంలో, మొన్న ప్రభుత్వంలో ఏమైనా అన్యాయం జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ రకంగా ప్రజలు వన్ సైడ్గా 164 సీట్లు ఘన విజయం సాధించిన కూటమికి మద్దతు పలికితే వాళ్ళు మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. అది చెప్పండి. అంటే మీకు ఒక ఉంటే ప్రజలు మంచోళ్ళు, మీకు వ్యతిరేకంగా ఉంటే ప్రజలు చెడ్డోళ్ళు. ఈరోజు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయటంలో మా ముస్లింల పాత్ర కూడా ఎంతో ఉందని మేము చాలా సంతోషిస్తున్నాము. మన ఆలపాటి రాజా గారు కూడా ముస్లింలకి ఇక్కడ ఎన్నో పనులు చేశారు. ఎన్నో రకాలుగా వారు కూడా ఒకటే మాట అన్నారు, ఏ ఒక్క ఓటు కూడా బయటికి వెళ్ళకూడదు, ప్రతి ఓటు కూడా మనోహర్ గారికి, చంద్రశేఖర్ గారికి పడాలన్నారు. అలాగే వారు కూడా నిత్యం అందుబాటులో ఉండి మన ప్రజలకు కానీ, ఇటు కార్యకర్తలకు కానీ అన్ని పార్టీలను కూడా కలుపుకొని ఒక్క తాటి మీద తీసుకొచ్చి మంచి కృషి చేసి ఈరోజు 48,000 మెజారిటీ తీసుకురావడంలో ఆలపాటి రాజా గారి పాత్ర కూడా ఎంతో ఉందని ప్రతి ఒక్కరు విశ్వాసంతో చెప్తున్నారు. ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ साहब, इसी तरह एमएलए नादेళ్ల मनोहर साहब और हमारे सीएम चंद्रबाबू नायडू साहब और आलपाटी राजा साहब और इसी तरह हमारे जनसेना पार्टी के अधिनेता पवन कल्याण साहब, हमारे लिए बड़ी खुशखबरी की बात है कि हमारे मुसलमान भाइयों ने भारी मेजॉरिटी से इस इलेक्शन के अंदर वोट देकर सब लोगों ने हमको जो है जीत हासिल कराई है। ये अच्छा फैसला लेकर भारी मेजॉरिटी से, चाहे हमारे एमपी साहब हो, एमएलए साहब हो और इसी तरह हमारे सीएम चंद्रबाबू नायडू साहब हो, सबको जो है फिर ओहदे में लाकर हमारे सबके लिए हिम्मत अफजाई की हमारे लिए बड़ी खुशी की बात है कि हम लोग, क्योंकि ये लोगों का फ़ैसला है, ये उन्होंने जो वादे किए हैं सबको पूरा करके जो है सबके उम्मीदों को जो है पूरा करेंगे, ये भरोसा है हमको इंशाअल्लाह। శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ వేడుక ఆబాల గోపాలాన్ని అలరించింది. స్థానిక నాజరపేటలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆంజనేయ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం 100 మంది దంపతులు పాల్గొని కళ్యాణ వేడుకను ఘనంగా నిర్వహించారు. అనంతరం వేలాది మంది భక్తులకు అన్న సంతర్పణ చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ విశిష్టతను వివరించారు. ఉత్సవాల్లో పాల్గొన్న స్వామీజీ ఆలయంలో కమిటీ ద్వారా చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. దాతలు తోడ్పాటును అందించడం అభినందనీయమన్నారు. మహిళా భక్తులు విశేషంగా ఉత్సవాల్లో పాల్గొన్నారు. తెనాలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు ఆ సంవత్సరం భక్తులు ఎక్కువ సంఖ్యలో రావటం, ప్రసాద వితరణ కార్యక్రమం అంతా కూడా వాళ్ళ కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో భక్తుల యొక్క సహాయ సహకారములతో చాలా చక్కగా నిర్వర్తించుకుంటూ దినదినాభివృద్ధిగా చేస్తూ దేవాలయం యొక్క పునర్నిర్మాణం కూడా చేపట్టి స్వామివారి యొక్క దేవాలయానికి
రూపురేఖలన్నింటినీ కూడా మార్చారు. ఆ రాజగోపుర నిర్మాణానికి భక్తులు 50 మంది కూడా సహాయ సహకారాలు అందిస్తూ ధరించవలసినదిగా ఆశీర్వదన చేస్తూ స్వస్తి. నాదర్పేటలోని లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణం అత్యంత కన్నుల పండగగా ఉదయం నుంచి అనేక వేల మంది భక్తులతో ఈ కళ్యాణం జరిపించబడుతూ ఉంది. ఈ కళ్యాణం సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే భక్తులకే జరిపించబడును. ఈ ప్రత్యేక కళ్యాణాన్ని ఈ కళ్యాణంలో 100 మంది గంటలు కళ్యాణంలో పాల్గొన్నారు. కళ్యాణం తిలకించడానికి అనేక వేల మంది భక్తులు వేచేసి స్వామివారి యొక్క కళ్యాణాన్ని కన్నుల పండుగగా తిలకించినారు. అనంతరం కళ్యాణానంతరం 5,000 మందికి స్వామివారి యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా ఈ దేవాలయంలో ఏర్పాటు చేశాం. అలాగే గత సంవత్సరం నుంచి దేవాలయంలో పునర్నిర్మాణ భాగంగా మనం స్వామివారి మండపము, హనుమత్ దేవాలయము ప్లస్ సాలహారం విగ్రహాలను కూడా మన దేవాలయం పునర్నిర్మాణంలో జరిగింది. మిగతా కార్యక్రమం తూర్పు రాజముఖం గాలిగోపురం కూడా పునర్నిర్మాణానికి దేవాలయం వారు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో 50 మంది భక్తులు పాల్గొంచుకొని స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి కృపకు పాత్రులు కావాల్సిందిగా దేవాలయం ప్రార్థిస్తున్నారు. కూటమి విజయోత్సవ సంబరాలు అభిమానులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. స్థానిక చెంచుపేట సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహించిన సంబరాలలో తొలుత తెలుగు మహిళా నాయకురాలు జాస్తి సరళ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం రావి భగవద్దత్తు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి విజయోత్సవ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సంబరాలలో 27వ వార్డు కౌన్సిలర్ బోయపాటి అరుణ, సూరపనేని అనురాధ, కోగంటి భాస్కర్రావు, రావి సూర్యకిరణ్ తేజ, కేవి కోటేశ్వరరావు, రావి సుబ్బారావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడాను ఎంతో సంతోషంతో ఎంతో సంభ్రమాశ్చర్యాలతో వచ్చినటువంటి మెజారిటీలు చూసి మరి ప్రజలందరూ కూడాను ఏ విధమైనటువంటి తీర్పు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చరమగీతం పాడి అత్యధిక మెజారిటీలతో అందరినీ కూడాను మొత్తం ఎక్కడైతే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరినీ కూడా అత్యధిక మెజారిటీలతో గెలిపించినందుకు చాలా సంతోషంగా ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారికి పాలాభిషేకము మరియు కేక్ కటింగ్ చేసుకుని మా చెంచుపేట ప్రజలందరము కూడాను చాలా సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగింది. మరి ప్రజలు ఏ విధంగా ఈ 5 సంవత్సరాల పాలనలో ఎంత భయంకరమైనటువంటి చర్యలకి లోనయ్యారో, ఏ విధంగా అధిక ధరలైతేనేమి, సరిగా లేనటువంటి రోడ్ల వల్ల రకరకాలుగా జరిగినటువంటి యాక్సిడెంట్లతో చనిపోవడం అయితేనేమి, మరి పనికిరాని పిచ్చి మందు అమ్మి ఎంతమంది మహిళల యొక్క తాలి బొట్లు తెగిపోయినాయో, ఎంతమంది మహిళలు మరి భర్తలు లేక ఈరోజు విధవరాళ్ళుగా కుటుంబాలని పోషించుకుంటూ ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారో మహిళలందరూ కూడాను. మరి మా చెంచుపేటలోనే దాదాపుగా 16-17 మంది ఆ పిచ్చి మందు దాగి మరణించారని చెప్తూ ఉన్నారు మా చెంచుపేటలో వాళ్ళే. మరి ఈ విధంగా ఒక్క చెంచుపేటలోనే ఇంతమంది మరణిస్తే ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఎన్ని వందలు వేల మంది మరణించుంటారో. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ప్రజలు సంక్షేమం ఇచ్చామని చెప్తున్నారు కానీ ప్రజలు గ్రహించారు అభివృద్ధి లేనటువంటి సంక్షేమాలు మాకొద్దు, మాకు అభివృద్ధి కావాలి, రాజధాని కావాలి, అభివృద్ధి కావాలి అని చెప్పి ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అందరికీ కూడా ఎంతో ఆనందంగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేసే వాళ్ళే నిజమైన నాయకులు. దాన్ని ఏ విధంగా అనేది 5 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉండి మేము చేసి చూపించాం, తెలుగుదేశం పార్టీగా, జనసేన పార్టీగా. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ప్రజలకు ఏ విధంగా మేలు చేయబోతా ఉన్నది అనేది తెలుగుదేశం పార్టీ కూటమి, జనసేన మరియు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందబోతా ఉందనేది మీ కళ్ళకు కట్టినట్టుగా రాబోయే 5 సంవత్సరాల్లో కనపడబోతా ఉంది. మరొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే శాసనసభ్యుడు, ఈ నియోజకవర్గం యొక్క శాసనసభ్యుడు, గతంలో 5 సంవత్సరాలు పనిచేసిన శాసనసభ్యుడు చరిత్రలో లేని విధంగా తెనాలి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత అంత ఘోర పరాభవం ఎందుకు చెందాడనే విషయాన్ని కూడా మనందరం ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా దానికి కారణం వారు వాడిన భాష. నోరుంది కదా, పదవి ఉంది కదా అని చెప్పి ఎవరిని పడితే వాడిని లంజా కొడక, ఆనా కొడక, ఈనా కొడక అని మాట్లాడితే ఈ ప్రాంతం ప్రజలు ఏ విధంగా తిరస్కరిస్తారో, చేదరించుకుంటారో ఇప్పుడు ఉన్న ప్రస్తుత మాజీ శాసనసభ్యుని చూసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మేము కూడా అధికారంలోకి వచ్చాము. ఈరోజు మేము కూడా మాట్లాడాలంటే నిన్న అంతకంటే నీచంగా ఘోరంగా మాట్లాడగలం. కానీ నీకు, మాకు, మీ పార్టీకి, మా పార్టీకి ఉన్న తేడాని
ప్రజలు చూడాలి కనుక మేము సంస్కారవంతంగా వ్యవహరిస్తూ ఉన్నాం. దయచేసి ఇంకెప్పుడు కూడా కనీసం ఎక్కడైనా బుద్ధి తెచ్చుకొని నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ఇక్కడ చెంచుపేటలో జరిగిన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీల కూటమి యొక్క విజయానికి తాలూకా సంబరాలు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని తెనాలి పట్టణంలోని కోర్టుల ప్రాంగణంలో తెనాలి బార్ అసోసియేషన్ సభ్యులు బుధవారం మొక్కలు నాటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం తెనాలి కోర్టుల ప్రాంగణంలో బార్ అసోసియేషన్ సభ్యులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతల ప్రభాకర్ మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత పాటించే క్రమంలో మొక్కలు నాటాన్ని ప్రతి ఒక్కరూ అలవాటుగా మార్చుకోవాలని అన్నారు. తమతో పాటు సభ్యులు మొక్కలు నాటంలో భాగస్వాములు కావడం పట్ల అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్, జనరల్ సెక్రటరీ కిషోర్, సభ్యులు పుణ్యవతి, సుధాకర్, సీనియర్ న్యాయవాదులు తాడిబోయిన శ్రీనివాసరావు, మద్ది మల్లికార్జునరావు, పొన్నం విజయ్ కుమార్, మామిడాల శ్రీనివాసరావు, మహేష్, గుమ్మడి రవిరాజ్, మదిర సురేష్, పెదపుడి భూషణం, మేరుగ బాబావలి తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఈరోజు మా తెనాలి కోర్టు నందు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాము. వాస్తవంగా ఈ యొక్క పర్యావరణ దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ పర్యావరణాన్ని ప్రతి ఒక్క పౌరుడు కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి అందరికీ మీద ఉంది. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంటికి ఒక మొక్క నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలి. భవిష్యత్తులో ఈ మొక్కలు ఉండటం వలన మనం ఆక్సిజన్ మనం డెవలప్ చేసుకొని ఈ యొక్క ఎండ వేడిని తీవ్రతను కూడా తగ్గించుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్లాస్టిక్ను కూడా నివారించి మనం ముందు ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కడు పౌరులు వాళ్ళ బాధ్యతగా వాళ్ళు చేపట్టి ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిందిగా మా బార్ అసోసియేషన్ తరఫున మేము విధిగా చెప్తున్నాం. పర్యావరణం పరిరక్షించుకోవడం అనేది ప్రతి పౌరుడి బాధ్యత. అందులో న్యాయవాదులుగా మేము ముందు వరుసలో ఉంటాం. మేము మా కోర్టులో గతంలో కూడా మేము చాలా మొక్కలు నాటడం జరిగింది. అవి ఈ రోజున పెద్ద అయ్యి అందరికీ నీడనిచ్చి కక్షిదారులు చాలా సౌకర్యవంతంగా ఉంటున్నాయి. అదేవిధంగా ప్రతి పౌరుడు కూడా పర్యావరణాన్ని కాపాడటంలో భాగస్వాములు కావాలి. ప్రతి ఇంటిలో ప్రతి చోట మొక్కలు నాటే కార్యక్రమాన్ని విధిగా నిర్వర్తించాలి. అదేవిధంగా బాధ్యత కలిగినటువంటి ఉద్యోగస్తులు కూడా ఈ పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి కార్యక్రమంలో వాళ్ళు భాగస్వాములు కావాలని ఈ రోజున ఈ మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా మేము చేశాము. మరి ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో మొక్కలు నాటే కార్యక్రమాలని మేము కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తాము. చాలా మంచి కార్యక్రమం ఇది. మనం ఈ రోజును చూస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యావరణం చాలా తేడా వచ్చింది. మన భారతదేశంలో అయితే దాదాపుగా 44 డిగ్రీల నుంచి 54 డిగ్రీల దాకా మరి ఉష్ణోగ్రత నమోదవుతూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే చెట్లు నరికేయటం, అడవులు నరికేయటం, ఎక్కడా కూడా పర్యావరణం మీద ప్రజలకి అవగాహన లేకుండా పోవటం. ప్రభుత్వాలు కూడా విధిగా ఈ ఒక సంకల్పంగా తీసుకుని ప్రతి ఇంటికి ఒక మొక్క నాటే కార్యక్రమం దాన్ని పెంచే బాధ్యత ప్రతి ఇంటికి కూడా అప్పచెప్పి ఎక్కడైతే మనం ఈ రోడ్ల వెంట ఎక్కువగా మనం మొక్కలు నాటగలిగి ఉంటుందో దాని దాదాపుగా 3-4 డిగ్రీల సెల్సియస్ మనం తగ్గించుకోగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములయ్యి ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యావరణం బాగుండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రంలో ఉమ్మడి కూటమి భారీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో తెనాలి పట్టణంలో 7వ వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు కొప్పురావురు హరికిషోర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంబరాన్నంటేలా సంబరాలు నిర్వహించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ 7వ వార్డు ఇన్ఛార్జ్ కొప్పురావురు హరికిషోర్ ఆధ్వర్యంలో కొత్తపేటలో కూటమి విజయాన్ని పురస్కరించుకొని సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయోత్సవ కేకును కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చాట్రగడ్డ ఆంజనేయులు, డాక్టర్ వేమూరి శాస్త్రిరావు, ల్యాబ్ ప్రసాద్, సీనియర్ న్యాయవాది మద్ది మల్లికార్జునరావు, భీమినేని చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ స్వాతంత్రం వచ్చిన రోజు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో తెలుగుదేశం కానీ, జనసేన కానీ, ప్రజలు కానీ, అన్ని పార్టీలు మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని వర్గాల వారు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ 4.5 సంవత్సరం 5 సంవత్సరాల్లో పడిన బాధలకి ఈరోజు విముక్తి జరిగింది. ఇంక ముందు రోజుల్లో మన సేవ్ అమరావతి మరియు చదువుకున్న ప్రతి విద్యార్థికి కూడా ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. ఈ వార్డులో ఎప్పుడు లేని విధముగా 1150 మెజార్టీ వచ్చింది. ఈ వార్డు పుట్టిన తర్వాత కూడా ఎప్పుడు అందరు లేదు. వార్డు పరిణామం సహకరించారు నాయకులు. సమీకృషితో విజయాన్ని చేకూర్చాం. ఇది ఎన్టీ రామారావు గారికి అంకితం చేస్తున్నాం. పర్యావరణ పరిరక్షణ పట్ల విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కలగజేసేలా ఉపాధ్యాయులు పలు కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెనాలి మండల ఎంఈఓ జయంత్ బాబు అన్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని బుధవారం మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో కొత్తపేట కార్యాలయం నుండి దేవీ చౌక్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు పర్యావరణ అవగాహనకు దోహదపడే ప్లకార్డ్స్ను పట్టుకుని నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ2 జయంత్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణ వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ నెల 12వ తేదీ నుండి 19వ తేదీ వరకు విద్యార్థులకు వివిధ అంశాల ద్వారా పర్యావరణ పట్ల అవగాహన కల్పించాలని ప్రధానోపాధ్యాయులు సూచించారు. పర్యావరణ అవగాహన ర్యాలీలో ఉపాధ్యాయులు ఎంఈఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. భారత ప్రభుత్వం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి పాఠశాలలోనూ జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క మెయిన్ ప్రాధాన్యత ఏంటంటే భూమిని పరిరక్షించడం, పునర్నిర్మించటం. మనం చేసే అనేకమైనటువంటి మానవ తప్పిదాల వలన మన జీవన విధానం అస్తవ్యస్తం అయిపోవడమే కాకుండా ఈ భూమి ప్లానెట్ని మన ఫ్యూచర్ జనరేషన్కి యాస్టీస్గా అందించలేనటువంటి దుర్భరమైన స్థితిలో ఉన్నాం. ఎలా ఈ ప్లానెట్ని మనం కాపాడుకుని సురక్షితంగా మన తర్వాత తరాల వారికి అందజేయాలనే దాని గురించి భావి భారత పౌరులైన విద్యార్థుల్ని చైతన్యవంతం చేయటం, దాంతోపాటుగా సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి తన యొక్క గురుతరమైన బాధ్యతగా ఈ భూమిని రక్షించాల్సినటువంటి కార్యక్రమాలని అలవాటుల్ని అలవర్చుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేయడమే ఈరోజు యొక్క ప్రత్యేకత. ఓకే, థ్యాంక్ యూ. తన కలం ద్వారా ఎన్నో అద్భుతమైన రచన చేసి ప్రజలను చైతన్యపరిచిన మధుర కవి నూతక్కి అబ్రహాం ఎప్పటికీ చిరస్మరణీయులని ఉపాధ్యాయులు పొన్నిగంటి చక్రవర్తి నూతక్కి అబ్రహాం వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకు ధన్యవాదాలర్పించారు. మాదిగ అభివృద్ధి సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు కూచిపూడి మోహన్ మాదిగ ఆధ్వర్యంలో తెనాలి రూరల్ మండలం కొలకలూరు గ్రామ సెంటర్ వద్ద గుర్రం జాషువా ప్రియ శిష్యులు మధురకవి నూతక్కి అబ్రహాం 25వ వర్ధంతి సందర్భంగా బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పొన్నిగంటి చక్రవర్తి మాట్లాడుతూ ఆయన టీచర్ మీద రాసిన పద్యం అద్భుతమని చెప్పారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నం ధర్మారావు మాదిగ మాట్లాడుతూ నూతక్కి అబ్రహాం కలం ఎన్నో గొప్ప గొప్ప రచనలు అందించిందని కొనియాడారు. న్యాయవాది సుద్దపల్లి మురళీధర్ మాట్లాడుతూ తెనాలి బండిపైన అబ్రహాం విగ్రహాన్ని ఏర్పాటు చేసే విధంగా ఎమ్మెల్యే మనోహర్ చొరవ చూపాలను కోరారు. ఈ కార్యక్రమంలో సుద్దపల్లి అంబేద్కర్, భవనాసి హేబేల్, మోదుకూరి దావిద్, ఉన్నం జాన్బాబు, ఉన్నం చిన్నజాను, ఉన్నం సన్నీ, ఉన్నం గోపి, ఉన్నం ఇమాన్యుయేలు, జర్నలిస్ట్ నూతక్కి ఆచారి, నూతక్కి స్వరాజ్ వర్మ తదితరులు పాల్గొన్నారు. కవి గారు 25 సంవత్సరాలు అయిపోయింది చనిపోయి. మరి చాలా ఘనంగా జరపాలి, కానీ ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, ఎలక్షన్స్ వీటితోటి కొంత చిన్న చిన్న సమస్యల్లో ఉండి కూడా మరి ఇంతమంది ఇక్కడ గ్యాదర్ అయ్యి కవి గారిని గుర్తుపెట్టుకోవటం నిజంగా ఆచరణీయం. మధుర కవి గారి మధుర జ్ఞాపకాలు మా మనసుల్లో చాలా ఉన్నాయి. ఎన్నో అద్భుతమైనటువంటి పద్యాలు గుర్రం జాషువా గారి దగ్గర శిష్యరకంలో ప్రతి ఒక్కళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా కొన్ని క్లిష్టంగా రాసినా కానీ ఎక్కువ మందికి ఇష్టంగా రాసినటువంటి పద్యాలు అలబిక్ అని ఉన్నాయి. వాటిలో నుంచి ఒక టీచర్ మీద ఒక చిన్న పద్యం రాశారు. నిజంగా మరి ప్రతి ఒక్కడు ఎవడైనా కానీ, వాడు రాజకీయ నాయకుడు కానీ, లేదా దేశాధినేత కానీ, ఒక రాష్ట్రపతి కానీ, ఎవడైనా కానీ ఒక టీచర్ దగ్గర నేర్చుకోవాల్సిందే అనే విధంగా రాసినటువంటి పద్యం నాకు బాగా నచ్చినటువంటి పద్యం. ఒకప్పుడు టైం లేనప్పుడు, సెల్ ఫోన్ లేనప్పుడు స్కూల్లో బిల్లు కొడితే పలానా టైం అయింది, మార్నింగ్ బిల్ కొడితే మధ్యాహ్నం బిల్ కొడితే అయిపోతే ఎంత టైం అయిందని చెప్పేసేసి అందుకని చెప్పి కలదోయి నీ బడిన్ గణగడ మరుగడి గంటలో భువనాల కన్ను విప్పు, కలదోయి నీ నేర్పు కమనీయ పాఠాన విశ్వేశుమురికించు వేదవాక్. ఈ మధ్యలో ఒకటి ఉంటుంది, కలదోయి నీ చేతి బెత్తాన వెలసిల్లు పసివారిదగు భవ్య భాగ్యరేఖ. మరి పిల్లోడు కొట్టకపోతే లైన్లోకి రారు. అంత చక్కటి పద్యాలు ఎన్నో ఉన్నాయి. ఆయన నిజంగా చనిపోయి మా హృదయాల్లో ఇప్పుడు నిలిచుంటారని చెప్పేసి మధుర కవి శ్రీ నూతక్కి అబ్రహాం గారి 101వ జయంతి సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ వాళ్ళకి ఆ అబ్రహాం గారికి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. ఎంఆర్పీఎస్ తరఫున గుర్రం జాషువా గారి ప్రియ శిష్యుడు. జాషువా గారు మత్కుణం రాస్తే నల్లి గురించి రాశాడు అబ్రహాం గారు. ఆ భావాల్లో కూడా తన చైతన్యాన్ని మాత్రమే ప్రదర్శించాడు. అలాగే ఈ గడ్డ మీద కవులు, కళాకారులు, నటులు అందరూ ఉద్యమకారులు ప్రాణాలను సైతం లెక్క చేయక జాతి లక్ష్యమే పనిచేసే వారు ఉన్నటువంటి ఈ గ్రామములు కొలకలూరు గడ్డ మీద పుట్టినటువంటి అబ్రహాం గారి గురించి మనం మాట్లాడుకోవటం అనేది చాలా సంతోషకరంగా ఉంది. కానీ 2 సంవత్సరాల నుంచి
అబ్రహాం గారి రచనలు ముద్రించడానికి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు ₹1,00,000 డొనేట్ చేసి నేను ఇవ్వలేదు, నేను ఇవ్వను అన్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మాదిగలు పంతం పడితే ఏ రాజకీయ నాయకుడైనా అంతమే. ఈ ఎన్నికలే ఉదాహరణ. ఎస్సీ సప్లా నిధుల్ని అన్ని కులాలకు పంపిణీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా మాదిగల సత్తా ఏందో తెలుసుకుని మాదిగల వైపు మాట్లాడితే మరో భవిష్యత్తు ఉంటుంది, లేకుంటే చరిత్రలో నీకు భవిష్యత్తు ఉండదని చెప్పి తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. కొలకలూరి గ్రామ చరిత్రను జాతీయ స్థాయికి తీసుకెళ్ళినటువంటి మా మాదిగ జాతి ముద్దుబిడ్డ మధుర కవి నూతక్కి అబ్రహాం గారు మరి అనేకమైన రచనల ద్వారా మా యొక్క జాతి యొక్క ఉనికిని ఆయన సమాజానికి తెలియజేశారు. ప్రతి రచనలోనూ మాదిగల యొక్క మా యొక్క అంటరానితనం మీద కానీ దాని యొక్క ఆకలి బాధల మీద కానీ చాలా స్పష్టంగా రాసి జాతిని చైతన్యపరిచిన ఘనత మధురకవి నూతక్ గారికి అబ్రహాం గారికి దక్కుతుంది. అలాంటి మధురకవి అబ్రహాం గారిది విగ్రహాన్ని మరి తెనాలి ట్యాంక్ బండ్ మీద గతంలో ప్రపోజల్ పెట్టున్నారు మా వాళ్ళు. మరి మా నాదెండ్ల మనోహర్ గారి నేతృత్వంలో మేమందరం కూడా తెనాలి బండి మీద నూతక్ అబ్రహాం గారి విగ్రహాన్ని స్థాపించడానికి మా శాయశక్తులా మేము మా గ్రామం నుంచి మేము కృషి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ నూతక్ అబ్రహాం గారికి ఆయన గురువర్యులైనటువంటి కవి చక్రవర్తి గుర్రం జాషువా గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వారిని గుర్తించి వారికి చేతనైనంత సాయం అందించడమే యంగ్ జనరేషన్ టీం యొక్క ప్రధాన లక్ష్యమని టీం నిర్వాహకులు సాదిక్ తెలియజేశారు. బుధవారం యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబానికి నిత్యావసర సరుకులు బియ్యం అందజేశారు. అమరావతి ఫ్లాట్స్లో నివాసం ఉంటూ నోటి క్యాన్సర్ కారణంగా ఇబ్బంది పడుతున్న తాళ్లు రమేష్ తన పరిస్థితి తమకు తెలియజేయడంతో సాయం చేశామని సాదిక్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యంగ్ జనరేషన్ టీం సభ్యులు పాల్గొన్నారు. మరి మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు తెనాలి పట్టణంలోని చెంచుపేటలో తాళ్ళూరి రమేష్ అనే వ్యక్తి సుమారు 46 సంవత్సరాలు ఉంటాయి. కోత మిషన్ కటింగ్ చేసుకుంటూ తన జీవనం అనేది కొనసాగిస్తూ ఉండేటోడు. మరి అతనికి భార్య కూడా లేదు. ఇటీవల తనకి నోటి క్యాన్సర్ రావడంతో తనకి జీవనానికి కూడా ఏ ఆధారం లేకపోవటం వల్ల వాళ్ళ కుటుంబం టీం యంగ్ జనరేషన్ని సంప్రదించగా ఈరోజు మా తరపున రమేష్ గారి కుటుంబానికి 25 కేజీలు బియ్యం బస్తా అలానే నెలవారీ సరుకులు ఇవ్వటం జరిగింది. రానున్న రోజుల్లో కూడా రమేష్ గారి కుటుంబానికి ఎలాంటి అవసరం ఉన్నా మా యంగ్ జనరేషన్ టీం తోడుండి వాళ్ళకి సహాయం చేస్తుందని తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి విజేత నాదెండ్ల మనోహర్కు ఘన స్వాగతం పలికిన తెనాలి నియోజకవర్గ ప్రజలు, అభిమానులు. ప్రజాస్వామ్యంలో ఓటర్ తీర్పును స్వాగతిస్తున్న మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. కూటమి విజయంతో భారతీయ జనతా పార్టీ శ్రేణుల సంబరాలు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత, విద్యార్థుల్లో అవగాహన పెంచాలన్న ఎంఈఓ జైన్. హెస్సీ వార్తలు యూట్యూబ్ లో తెనాలి హెస్సీ టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెస్సీ వార్త సమాప్తం. నమస్కారం.